ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభ తీర్మానించింది. ఈ సందర్భంగా లోక్సభలో 3 గంటల పాటు చర్చ జరిగింది. ఒక రాజధాని అనేక రాగాలు వినిపించారు రాజకీయ నాయకులు. అమరావతిని సమర్థిస్తూనే వై నాట్ వైజాగ్ అని ప్రశ్నించింది సమాజ్వాదీ పార్టీ. ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏమిటని కాంగ్రెస్ అడిగింది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల సంగతి ఏమిటని ఇండీ కూటమి ప్రశ్నించింది. విభజన హామీల గురించి తెలంగాణ నేతలు ప్రస్తావించారు. ఇక టీడీపీ వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చెలరేగింది. లోక్సభలో అమరావతికి చెయ్యెత్తి జై కొట్టారు అన్ని పార్టీల నేతలు. చర్చ సందర్భంగా నేతలు ఏమన్నారో క్విక్గా చూసేద్దాం. I earnestly request that this bill be passed unanimously and with one voice. Jai Hind, Jai Andhra Pradesh, Jai Amaravati. ఏపీ ఆంధ్రప్రదేశ్ దేహమైతే అమరావతి గుండకాయ మరియు ఆత్మ లాంటిది సార్. This bill in this present state is no use to the people of our state because we oppose this bill in the present form, though we are not against Amaravati or any other part in the state. బిల్పై మాట్లాడడానికి అమరావతి బిడ్డగా గర్విస్తున్నాను అన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. అధికార వికేంద్రీకరణ పేరుతో గతంలో వైసీపీ 3 ముక్కలాట ఆడిందన్నారు ఆయన. అధికార వికేంద్రీకరణ పేరుతో 3 ముక్కల రాజధాని అనే పేరుతో ప్రజలను మభ్యపెట్టి 5 సంవత్సరాల అమూల్యమైనటువంటి కాలాన్ని ఆంధ్ర ప్రజల భవిష్యత్తుని కూడా వృధా చేశారు సార్. 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు సార్. నేను ఇక్కడ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఇది రాజకీయ విమర్శ కాదు సార్. 29,000 మంది రైతులకు జరిగినటువంటి అన్యాయం, అవమానం గురించి మాట్లాడాలి సార్. ఆ రైతులని పెయిడ్ ఆర్టిస్టులని పిలిచారు సార్. ఈ సభలో ప్రస్తావించలేని వ్యాఖ్యలతో మహిళలను ఇబ్బందులకు గురి చేశారు. వారిని చూసి నవ్వారు. అమరావతిని మర్చిపోమ్మన్నారు. 30-40 సంవత్సరాలు తన భూమిలో పంటలు పండించిన రైతులు వారి గ్రామాల్లో తిరగటానికి ఐడి కార్డులు చూపించమన్నారు సార్. 144 సెక్షన్ అమలు చేసి వారి స్వేచ్ఛను అడ్డుకున్నారు. అమరావతికి మద్దతిస్తూనే ఏపీకి బీజేపీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఇంకా పెండింగ్లోనే ఉందని గుర్తు చేశారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్. Why Amravati matters, sir? Amravati is not just a capital, sir. It is the aspirations of crores. Farmers gave land, people trusted the system. The state believed in parliament. Amravati must be built not in fragments, sir, but a world-class capital. అమరావతిని నాశనం చేసేందుకు గతంలో జగన్ ప్రయత్నించారని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఈ బిల్కు చట్టబద్ధత రావడం ద్వారా ఇక ఎవరూ రాజధానితో 3 ముక్కలాట ఆడలేరన్నారు ఆయన. ఇప్పటి నుంచి పులివెందుల ఎమ్మెల్యే ఊసరవెల్లి రాజకీయాలు చేయలేరు, 3 ముక్కలాట ఆడలేరు. అందుకే అమరావతిని రాజధానిగా చేయడం మూలంగా వారికి నమ్మకం కలుగుతుంది. పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సంక్షేమ కార్యక్రమాలు విస్తరించవచ్చు, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మరి దేశానికే తలమానికంగా మారుతుంది. దట్ ఈస్ వై వీ వాంట్ ఏ పర్మనెంట్ క్యాపిటల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ సార్. ఏపీ ఆంధ్రప్రదేశ్ దేహమైతే అమరావతి గుండకాయ మరియు ఆత్మ లాంటిది సార్. అమరావతికి తాము వ్యతిరేకం కాదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. అమరావతి రైతుల ప్రయోజనాలను పట్టించుకోవాలి అన్నారు ఆయన. ఈ బిల్తో రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. అమరావతిని ఎన్ని ఎకరాల్లో నిర్మిస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పట్లోగా పూర్తవుతుంది అనే దానిపై బిల్లులో స్పష్టత లేదన్నారు మిథున్ రెడ్డి. ఇప్పుడు తెచ్చిన ఫార్మాట్లో బిల్ని వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ చేసింది బిల్లుకు వ్యతిరేకంగా. We demand, YSR Congress Party demands that give a specific date when you are going to hand over the plots to the farmers. When are you going to deliver the other benefits to the farmers? We want this incorporated in the bill. Just the name Amaravati is not enough, sir. We want the benefits to the farmers. We want the plots in a particular date and particular timeline. When are you going to give these plots to the farmers? That should be incorporated in the bill. Otherwise, there is no meaning to this bill, sir. Sir, is there a clarity how they are going to spend for this balance 50,000 acres and the balance 50,000 or 1,75,000 they are going to acquire? Is there any meaning to acquisition? What they are going to get more? Already farmers are dying, sir, because they are not getting their plots. They are not able to sell them. They are not able to use it. Sir, how is it
How is it justified to go for more land acquisition is our question. Want this scam to be probed, sir. This bill in this present state is no use to the people of our state. అమరావతి చట్టబద్ధత బిల్లుకు మద్దతిస్తున్నామని చెబుతూనే ఏపీ రాజధానిగా వైనాట్ వైజాగ్ అని ప్రశ్నించారు సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్. విశాఖను రాజధాని చేసుకుని ఉంటే ఇంత ఖర్చయ్యేది కాదని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. मैं अपने नेता आदरणीय अखिलेश यादव जी और अपनी पार्टी की ओर से इस बिल का समर्थन करता हूं. सभापति जी, समर्थन तो करता हूं, लेकिन समर्थन के साथ साथ कुछ सवाल हैं. बहुत स्वाभाविक तौर पर आंध्र प्रदेश का सबसे बड़ा शहर विशाखापट्टनम स्वाभाविक राजधानी के तौर पर डेवलप हो रहा था, और अगर उस स्वाभाविक राजधानी को आपने स्वीकार किया होता तो आज जो बहुत सारी चर्चा चल रही कि इतनी जमीन की जरूरत पड़ रही है, इतने खर्चे की जरूरत पड़ रही है, इतने लाख करोड़ इन्वेस्टमेंट की जरूरत है, अगर आंध्रा के साथियों ने, वहां की सरकार ने ये फैसला लिया होता तो आज ना तो इतनी किसानों की जमीन की जरूरत पड़ती, न इतना पैसा खर्च करने की जरूरत पड़ती जो कर्ज लेके आपको लेना पड़ रहा है. शायद नहीं पड़ती अगर आप लोग विशाखापट्टनम डेवलप करते. कि जो 2013 का भूमि अधिग्रहण बिल अधिनियम पास हुआ इसी सदन से, क्या 4 गुना मुआवजा आपने किसानों को दिया है? తెలంగాణకి ఇచ్చిన విభజన హామీల సంగతి ఏమిటి? వాటిపై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రఘురామిరెడ్డి. Institutional and educational support, NIT, IIM, IISER and a central university in Telangana, sir. Development of existing institutions to national standards, sir. Support for an industrial corridor. Development of Hyderabad as an IT hub, sir. It's already a very huge IT infrastructure area, sir. Assistance for backward regional development, particularly in districts like Adilabad, Mahabubnagar and Khammam, sir. Bayaram steel plant was promised to be restored, sir, under section 93, sir. National status for Palmur Rangareddy, sir. In the power sector, sir, continuation of power purchase agreement, sir. And also, sir, financial assistance for backward districts under section 94(2), sir, has not been fulfilled, sir. దేశంలో తొలి ప్రజా రాజధానిగా అమరావతి గుర్తింపు తెచ్చుకుంది అన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. వైసీపీ హయాంలో రాజధానిపై తీవ్ర అస్థిరత నెలకొందని, ఆ పార్టీ అవివేకమైన నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు. Sir, on the 8th of February 2014, sir, that should be considered a black day in the annals of Indian parliamentary history, because it was on that day, sir, that the doors were shut, the cameras were shut down, there was no healthy discussion, but yet a state was bifurcated on the floor of the House, sir. 29,000 farmers come forward to contribute, or rather give up 34,000 hectares of 34,000 acres of fertile land, sir, for construction of capital Amaravati. Therefore, Amaravati, sir, is not a mere transaction, but it is a social covenant. And today, probably that is why Amaravati will be remembered in history, sir, as India's first people capital, built not by coercion, but built by belief, sir. అమరావతిని స్వాగతిస్తూనే ఏపీకి ప్రత్యేక హోదా సంగతి ఏమిటన్నారు ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంపీ అరవింద్. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలన్నారు. ये हर वक्त खड़े रह के बोलते थे कि स्पेशल स्टेटस दे दो. वो स्पेशल स्टेटस देने के लिए आपकी पार्टी ने इतना समय लिया है, वो भी ध्यान में रखना, क्योंकि वो तो बेचारे बहुत तड़पते रहे. And they were demanding for 5 years. I was listening the same demand कि भैया हमें स्पेशल स्टेटस दे दो, हमें स्पेशल स्टेटस दे दो. आखिर तक नहीं हुआ. आज पता नहीं, चलो देर आए दुरुस्त आए, आपके सरकार के मन में आया है, अच्छी बात है, उसका स्वागत करता हूं. तो मैं चाहता हूं अमरावती खूबसूरत बने, लेकिन खूबसूरत बनते समय यह न सोचे. सर, मैं बहुत एक मन से रिक्वेस्ट करता हूं, आजकल जो रिवेंजफुल एक्शन का ड्रामा है ना, वो बंद करना चाहिए. इसकी सरकार आई तो पिछले वाली सरकार को तकलीफ दे दो. ये क्या, इन्होंने भी बर्दाश्त किया 5 बरस, अब ये आ गए तो उनको तकलीफ चालू है. ऐसा भी नहीं होना चाहिए. नो वेंजियंस एट ऑल. పునర్విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ. ఏదైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లా మాకు ఏదైతే ప్రామిసులు చేసినారో
దాని మీద అన్యాయం జరుగుతూనే ఉన్నదని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకుంటున్నా సార్. కేవలము చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అంటున్నారో వాళ్ళకు మద్దతు తెలపాలని చెప్పి ఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ విషయాలు వాళ్ళకు గుర్తు రాలేదు, వాళ్ళ కోసం ఏమీ చేయలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సార్. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఈ విషయం మీద కూడా మీరు అందరు గమనించాలి. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? మా పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ అడిగినాం సార్, దాన్ని కూడా ఇప్పటివరకు ముందుకు సాగలేదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మరొక ముఖ్యమైన విషయము రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా సార్, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు సార్. కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. అమరావతి చట్టబద్ధత బిల్లుకు జనసేన మద్దతిస్తోందన్నారు ఆ పార్టీ ఎంపీ బాలశౌరి. గత ప్రభుత్వం రాజధానిని మార్చి ఇబ్బందులు పెట్టిందన్నారు ఆయన. వైసీపీ విశాఖ రాజధాని నినాదానికి ప్రజలు మద్దతు ఇవ్వలేదు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించి దానికి చట్టబద్ధత కల్పించడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ మా ఎంపీల తరఫున ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎప్పటికీ ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పేసి మా పూర్తి సంపూర్ణ మద్దతు ఈ బిల్లుకి తెలియజేస్తున్నాము. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఎక్కడా ఉండాలనేటువంటి విషయం మీద గత ప్రభుత్వం చేంజ్ చేసి చాలా ఇబ్బందులు కలిగజేసింది. తెలంగాణ బీజేపీ తరపున అమరావతికి మద్దతు ప్రకటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు ఆయన. తెలంగాణను గత 10 ఏళ్లు బీఆర్ఎస్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు. ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజు దానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి రావడం ఏదవుతున్నదో చాలా సంతోషమని మనం చేస్తున్నాను. అంతేకాకుండా అన్నదమ్ముల్లాగా ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది, వేగవంతమైనటువంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబం దోచుకుంటే ఈ రోజు ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటుంది. దీని నుంచి ఈ రోజు తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఏపీ రాజధాని అమరావతికి సంపూర్ణ మద్దతిస్తున్నామన్నారు శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే. టీడీపీ ఎంపీలు దీనికోసం 12 ఏళ్లుగా పోరాడుతున్నారన్నారు ఆయన. ఏపీతో మహారాష్ట్రకు అనుబంధాన్ని వివరించారు. ఏపీ ల్యాండ్ పూలింగ్ మోడల్ సక్సెస్ అవుతుంది అన్నారు. To strongly support Amravati as the rightful capital of Andhra Pradesh. I have seen my friends from TDP fighting for this capital since last 12 years in this parliament. I have seen my friend, now Minister Ram Mohan Naidu also, fighting for the capital of Amravati, capital of Andhra Pradesh. जो कृष्णा नदी है वो हमारे महाराष्ट्र महाबलेश्वर, जो मेरा नेटिव प्लेस है, वहां से शुरुआत होती है और वो जाकर कनकदुर्गा के फुट हिल्स में विजयवाड़ा, वहां पर जाके खत्म होती है और समंदर को जाकर मिलती है. मुझे लगता है ये रिलेशन जो है ये महाराष्ट्र और आंध्र प्रदेश का कई सालों से है. జూన్ 2, 2014 నుంచి అమరావతిని ఏపీ క్యాపిటల్గా గుర్తిస్తూ చట్ట సవరణ చేశామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్. 2014 విభజన చట్టంలో ఏపీ రాజధానిపై స్పష్టత లేదన్నారు ఆయన. कि निर्दिष्ट अवधि के अवसान पर आंध्र प्रदेश राज्य के लिए अमरावति नई राजधानी होगी और अमरावति को एक स्पष्टीकरण दिया गया है. आंध्र प्रदेश की विधानसभा के दिनांक 28/3/2026 के संकल्प को प्रभावी बनाने के लिए और आंध्र प्रदेश राज्य की राजधानी के संबंध में वैधानिक अस्पष्टता का उपबंध करने के लिए दिनांक 2 जून 2014 से आंध्र प्रदेश राज्य की नई राजधानी के रूप में अधिनियम में अमरावती का नाम सम्मिलित करने के लिए उनकी धारा 3 की उपधारा 2 का संशोधन करने का प्रस्ताव है.
ఇక ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో బిల్ పాస్ అయిన వేళ ప్యానెల్ స్పీకర్గా తెలుగువారైన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఉండడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ.